హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో నిన్న రీడింగ్ చేయలేదు కదమ్మా. సో ఐఎమ్ సారీ, వెయిట్ చేస్తుంటారు చాలామంది. సో చాలా స్ట్రెస్డ్గా ఉంది. సో ఇంకా రెస్ట్ కావాలనిపించింది. సో అందుకని ఇంకా పాసిబిలిటీ అవ్వలేదమ్మా. ఓకే. సో ఈరోజు యూనివర్స్ మీ పర్సన్కి సంబంధించిన ప్రస్తుతం కనిపిస్తున్న ఎనర్జీల గురించి, అలాగే మీ హృదయంలో చాలా కాలంగా మిగిలిపోయిన ప్రశ్నలకు సంబంధించిన సందేశం ఏం అందిస్తున్నారు అనేది క్లియర్లీ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. ఓకే. మీలో చాలామంది ఒకే విధమైన అనుభవంతో ఈ రీడింగ్ చూస్తూ ఉండొచ్చు. ఒకప్పుడు మీతో చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా పూర్తిగా మారిపోయినట్టు అనిపించడము, మాట్లాడకుండా మౌనం ఎంచుకోవడము, చిన్న ప్రశ్న అడిగినా కూడా దూరంగా వెళ్ళిపోవడము, లేదా సంబంధాన్ని స్పష్టంగా ముగించకుండా మధ్యలో ఏ క్లారిటీ లేకుండా ఎండ్ చేసేయడము, ఆ క్లారిటీ మీకు ఇవ్వకుండా మీరు వెయిట్ చేస్తూ ఉండటము, ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ రీడింగ్ ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అయినప్పటికీ కూడా మీకు కావాల్సిన సందేశం స్పష్టంగా మీకు తెలిసిపోతుంది. ఈ మెసేజ్ నాకు యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు నా పర్సన్ గురించి అనేది తెలిసిపోతుంది. సో అది మీకు సంబంధించింది. ఓకే. సో కలెక్టివ్ రీడింగ్ అయినప్పటికీ కూడా మీకు సంబంధించినవి మీ ఇంట్యూషన్ మీకు కన్ఫర్మ్ చేసేస్తుంది, ఇది నాకే అని చెప్పేసి. ఓకే. సో మీ జీవితానికి సహజంగా కనెక్ట్ అయ్యే సందేశాలు మాత్రమే స్వీకరించండి. ఓకే. సో ఏంటంటే మీలో చాలామంది ఖచ్చితంగా చాలా రకాలుగా సఫర్ అయ్యే సిచ్యువేషన్స్ ఒకేలా ఉంటాయి చాలామందికి. బట్ అయినప్పటికీ ఇది కలెక్టివ్ రీడింగ్ కదా, అందరికీ అవుతుంది, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. బికాస్ మీరు ఈ రీడింగ్ ఎందుకు చూస్తున్నారు అసలు? చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకు చూస్తున్నారు? ఇక్కడ మెయిన్లీ ఎవరు చూడాలో వాళ్ళని రీడింగ్ దగ్గరికి యూనివర్స్ తీసుకొస్తారు. ఆ విధంగా మీ లైఫ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్కి రీడింగ్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ యూనివర్స్ ఒక సందేశం ఇస్తారు. ఆ సందేశం రియల్ లైఫ్లో వాళ్ళకి తెలియాలో వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొస్తారనమాట విషయం. అది విషయం ఇక్కడ. అంతేగాని అందరికీ ఒకటే ఇంప్లిమెంట్ అవ్వదు. మీ పక్కన మీకు తెలిసినవన్నీ అడగండి, ఇది నీకు సంబంధించిందా అని అడగండి, అవ్వదు. ఒక పర్సన్కి సంబంధించిన మీ లైఫ్లో ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఆధారంగా మాత్రమే యూనివర్స్ మీకు ఈ రీడింగ్ చూసేలా చేస్తారు. సో ఈరోజు యూనివర్స్ మీ బంధంలో ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు నేర్పించాలనుకుంటున్నారు కూడా యూనివర్స్ చూద్దాం. మీరేం నేర్చుకోవాలనుకుంటున్నారు, అలాగే యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటున్నారు. ఓకే. సో మీ పర్సన్ ఎనర్జీలో ప్రస్తుతం ఏం కనిపిస్తుంది, అలాగే మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన దైవిక సందేశం ఏమిటో కూడా ఒక్కొక్కటిగా చాలా లోతుగా తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ వన్, థర్డ్ కాన్సెప్ట్, ఫోర్త్ కాన్సెప్ట్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ కాన్సెప్ట్, సెవెంత్ వన్, ఎయిత్ కాన్సెప్ట్, నైన్త్ కాన్సెప్ట్, 10th one, 11th concept, 12th concept. Okay. Ace of Wands, Ace of Wands, King of Swords, the Star, Ace of Cups, Two of Swords, Eight of Wands, Knight of Pentacles, Page of Cups, the Sun, the Star and the Sun, 10 of Wands, 3 of Wands.
ఓకే. సో, మీకేమన్నా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ ద సౌండ్స్ అమ్మ. పక్కన శివ పూజ జరుగుతుంది పక్కింటి వాళ్ళు. సో, అది కొంచెం సౌండ్ బాక్సెస్ అవి పెట్టారు. ప్లీజ్ అండర్‌స్టాండ్. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే మనం రీడింగ్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాన్స్ మనకి ఫస్ట్ కార్డ్ సెట్. హ్మ్. ఈ బంధం మొదలైనప్పుడు చాలా ఆశలు, చాలా ఎక్సైట్‌మెంట్, చాలా అందమైన మాటలు ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. మీ పర్సన్‌కి మీకు. మీ పర్సన్ మీ జీవితంలోకి వచ్చిన విధానం చూసి ఇదే నా జీవితంలో నిజమైన వ్యక్తి అని మీరు నమ్మే పరిస్థితి కూడా ఏర్పడిందనేది నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఫస్ట్‌లో ప్రతి మెసేజ్, ప్రతి చిన్న విషయాన్ని మీతో పంచుకునేవారు. ఏదన్నా కావచ్చు. ఇది తన లైఫ్‌లో జరిగిన ఏ మెసేజ్ అన్నా కావచ్చు. అంటే ఏ టైప్ ఆఫ్ మ్యాటర్ అన్నా కూడా ప్రతీదీ మీతో పంచుకునేవారు. అలాగే ప్రతిరోజు మెసేజ్‌లు మీతో మాట్లాడకుండా అసలు రోజు కాదు కదా, గంట కూడా ఉన్న సిట్యుయేషన్ లేదు. మీకు ప్రత్యేకంగా ఎట్లా అంటే యూ ఆర్ ద స్పెషల్. మీరే ఒక స్పెషల్ పర్సన్ తన లైఫ్‌లో అని మీకు తెలిసేలాగా మీ పర్సన్ ప్రవర్తించేవారు. ఇలా ఎంతో దగ్గరగా వచ్చి మీ మనసులో నమ్మకాన్ని పెంచారు మీ పర్సన్. కానీ యూనివర్స్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు మనకి. ప్రారంభంలో కనిపించే ఉత్సాహం మాత్రమే ఒక బంధాన్ని నిలబెట్టదు. ఆ ఉత్సాహాన్ని బాధ్యతగా మార్చుకున్నప్పుడే ప్రేమకు విలువ ఉంటుంది. మీలో చాలామంది ఈ బంధంలో పూర్తిగా మనసు పెట్టేశారు. కానీ తర్వాత పరిస్థితులు మారినప్పుడు అదే వ్యక్తి దూరంగా మారిపోవడం వల్ల మీ హృదయం తీవ్రంగా గాయపడింది అనేది నాకు ఇక్కడ యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇదే మీ లైఫ్లో జరిగింది. ఇక్కడ స్టార్టింగ్లో చెప్పిన మాటలు మీకు మీకు మీకే మీ పర్సనే ఇచ్చారు ఇక్కడ హోప్ అంతాను. ఈ విధంగా ఇంత విధంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేసారు. పేజ్ ఆఫ్ వ్యాన్స్ చూడండి. ఇక్కడ మీ పర్సన్ గురించి కనిపిస్తున్న ఎనర్జీలో ఒక దశలో మాట్లాడాలని అనిపించడము, మళ్ళీ వెనక్కి తగ్గిపోవడము, మీ జీవితంలోకి మళ్ళీ రావాలని ఆలోచించడము, కానీ ఆ ఆలోచనను స్థిరమైన చర్యగా మార్చుకోలేకపోవడం వంటి పరిస్థితులు నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి మీ పర్సన్ గురించి. మీలో చాలామంది ఇలా అనుభవించే ఉండొచ్చు ఖచ్చితంగా. ఒకరోజు అకస్మాత్తుగా మెసేజ్ చేయడము, మళ్ళీ కొన్ని రోజులు పూర్తిగా ఎట్లా అంటే కనిపించకపోవడం, కనుమరుగైపోతారనమాట కంప్లీట్‌గా మీ లైఫ్ నుంచి. మీరు ముందుకు వెళ్ళాలని అనుకున్న సమయంలో ఇక ఈ పర్సన్ నుంచి బయటికి రావాలి. ఈ ఆటలు నా వల్ల కాదు. అప్పుడప్పుడే మీరు ఊపిరి పీల్చుకుంటూ ఇంకా మీ జీవితానికి స్టెప్పింగ్ చేయాలి. ఇంకా మీకోసం మీరు లెగాలి అనుకున్న సమయంలో ఏం చేస్తారు మీ పర్సన్? సడన్‌గా రావడం. ఇవే కనిపించినాయి నాకు. ఇక్కడ ఇవే కనిపిస్తున్నాయి. చిన్న సైన్ ఇచ్చేస్తారనమాట మీ పర్సన్. మీరు ఇంకా పక్కకి దూరంగా వెళ్దాము అనుకున్న టైంలో. పోనీ అలా వచ్చాక మీతోనే ఉంటారా అంటే అది కూడా ఉండరు. వచ్చారు కదా అని మీరు అలౌ చేస్తారు. మీ పర్సన్ ఏం చేస్తారు మళ్ళీ అకస్మాత్తుగా అన్ఎక్స్‌పెక్టెడ్‌గా సైలెన్స్‌ని మళ్ళీ అదే మౌనం పాటిస్తూ మీరు అడిగేదానికి మళ్ళీ మీకు పిచ్చెక్కిపోవాలన్నమాట. కామ్‌గా వచ్చి వాళ్ళంతట వాళ్ళే వస్తారు. మీరు సరే హోప్ పెట్టుకుని ఇప్పుడన్నా మారొచ్చుంటారు. విలువ తెలిసొచ్చుంటది అనుకుంటారు. సేమ్ మళ్ళీ అదే సైలెంట్ ట్రీట్మెంట్ అనమాట మీకు. యూనివర్స్ ఇక్కడ ఒక ముఖ్యమైన పాఠాన్ని చెప్తున్నారు. పరిపక్వత లేని కమ్యూనికేషన్ ఒక బంధాన్ని అదే చాలా రకాలుగా మిమ్మల్ని పరిగెత్తి కూర్చోబెట్టి అలసిపోయేటట్టు చేస్తుందనమాట. పదే ఆ ప్రతిసారి కూడా గందరగోళంలోకి నెట్టేస్తుంది మీ పరిస్థితి మీ పర్సన్‌తో. కేవలం ఆసక్తి చూపడం, అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడం, చిన్న ఏవైతే నేను నీ ప్రెజెన్స్‌లోనే ఉన్నాను, నువ్వంటే నాకిష్టం అని చిన్న సైన్స్ ఇవ్వడం, ఇవి మాత్రమే నిజమైన ప్రేమకు నిదర్శనం కాదు. ప్రేమకు బాధ్యత, స్థిరత్వము, స్పష్టత కూడా అవసరం అని చెప్తున్నారు యూనివర్స్ ఈ కార్డ్ ద్వారా. ఎవరైనా మళ్ళీ మీ జీవితంలోకి రావాలనుకుంటే మాత్రం వారి మాటలను మాత్రమే కాదు, వారి స్థిరమైన చర్యలను కూడా గమనించండి ఇక్కడ. ఎందుకంటే నిజమైన మార్పు మాటల్లో కాదు, నిరంతర ప్రవర్తనలో కనిపిస్తుంది మీకు. మీ పర్సన్ ఏ విధంగా అయితే ఇలా చీటింగ్ ఎనర్జీస్ ప్లే చేస్తారో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు అసలు మీరు. కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వద్దు. బికాజ్ అవి మీకు ఏమాత్రమో ఉపయోగకరం కాదు. కొంచెం కూడా. సో, మీ పర్సన్ ప్లే చేస్తున్న గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇకపై మీరు
మీకు మీరే ముందుగానే అర్థం చేసుకొని మీ పర్సన్‌కి మీరు ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలి ఇకపై నుంచి. అసలు ఇవ్వద్దు ఛాన్స్. ఎంత ఛాన్స్ ఇస్తే అన్ని రకాలుగా మ్యానిపులేట్ ఎనర్జీస్ ప్లే చేసి మళ్ళీ, మళ్ళీ మీ లైఫ్‌ని పైకి కొంచెం ఎక్కుతారు. రెండో మెట్టు, మూడో మెట్టు ఇంక మీకోసం మీరు ఎదగాలని కిందకి లాగేస్తారు. నువ్వెన్ని సార్లు ఎన్ని రకాలుగా మ్యానిపులేషన్ చేసినా నేను పడనిక నీ కోసం వెనక్కి తిరిగి చూసేది లేదని మెట్టు మీద మెట్టు, మెట్టు మీద మెట్టు, మెట్టు మీద మెట్టు ఎక్కుతూనే వెళ్ళిపోవాలి మీరు. కింగ్ ఆఫ్ స్పాట్స్ చూడండి. ఈ కార్డ్‌లో యూనివర్స్ చాలా గంభీరమైన సందేశాన్ని ఇస్తున్నారు. మీలో చాలామంది ఖచ్చితంగా ఇలా అనుభవించారు. ఖచ్చితంగా. ఒక చిన్న ప్రశ్న అడిగినా కూడా ఏమైంది అని తెలుసుకోవాలని ప్రయత్నించినా కూడా సమాధానం చెప్పాల్సిన చోట చాలా కూల్‌గా యాక్ట్ చేస్తూ ప్రవర్తించడం. ఏం లేదు. అంతా నీ అపోహ, అంతా నీ భ్రమ, నీ పిచ్చి ఆలోచన. నువ్వు ఒక పిచ్చిదానివి, పిచ్చోడివి. రకరకాల ఆలోచనలు పెట్టుకుంటావు. అసలు మనిషి లక్షణాలున్నాయా? నీతో ఎవరుంటారు? టార్చర్ చూపిస్తున్నావు నువ్వు నాకు. ఈ విధంగా స్కిప్ చేయడానికి ప్రయత్నించే సమాధానాలు ఇవన్నీ. లేదా మాట్లాడకుండా పూర్తిగా దూరం అయిపోవడం మీరు ప్రశ్న అడిగిన వెంటనే. ఇంకా అలా కాదు, ఇంకా ప్రయత్నిస్తున్నారు, ఇంకా ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. కామ్‌గా బ్లాక్ చేసేస్తారు. బ్లాక్‌లో పడేసి బ్లాక్‌తోనే మిమ్మల్ని హింసించాలి. ఏ విధంగా మీరు అడిగిన చిన్న ప్రశ్నకి అర్థం ఉంది. మీరు అడిగిన ప్రశ్న చాలా అర్థవంతమైన ప్రశ్న అని యూనివర్సే చెప్తున్నారు. కానీ మిమ్మల్ని గుచ్చాలి అంటే దానికి ఇంకా బ్లాక్ చేసేసి సమాధానం చెప్పకుండా చేసేస్తారు. ఇలాంటి పరిస్థితులు మీకు నేను ఏ తప్పు చేశాను అనే సందేహాన్ని కలిగిస్తాయి. మీరు అడిగింది కరెక్టే. అయినా సరే నేను ఆ ప్రశ్న అడగకుండా ఉంటే సరిపోయేదేమో. మళ్ళీ మా మధ్య ఈ సమస్య వచ్చేది కాదు. అడగకపోతే ఇంకా ఘోరంగా ముదిరిపోతుంది మీ సమస్య ఈ పర్సన్‌తో అని యూనివర్స్ చెప్తున్నారు. మీ ఫీలింగ్స్ చెప్పకుండా మౌనం ఎంచుకోవడము ఇట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే మీ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తే గొడవైపోతుంది. గొడవైపోవడం వల్ల నేను అనవసరంగా నాలో ఉన్న అది కోపం కావచ్చు, బాధ కావచ్చు, ప్రేమ ఏదన్నా ఎక్స్‌ప్రెస్ చేయకపోతే కామ్‌గా ఏదో విధంగా ఆ మాట్లాడిన ఆటలతో కూడా కాంటాక్ట్ ఉండేవాళ్ళం కదా అనుకుంటున్నారు మీరు. కాదు. అలా చేయడం వల్ల మీలో మీకు మీ పర్సన్‌కి మీరు అనుభవిస్తున్న గాయము మరింత లోతుగా మారిపోతుందన్నమాట. సో, స్పష్టత లేకుండా బంధాన్ని కొనసాగించడం ఇద్దరికీ భారం అవుతుందప్పుడు. మీ పర్సన్‌కి భారమైనా తనకేం కాదనుకోండి. బికాజ్ తనకి కావాల్సిందే అది. ఇక్కడ అసలు దెబ్బతినేది ఎవరంటే మీరే. ద స్టార్ చూడండి. ఈ కార్డు మీ ఎనర్జీని చాలా అందంగా చూపిస్తుంది నాకిక్కడ. ఇంత బాధ జరిగినా కూడా, ఇంత గందరగోళం ఎదురైనా కూడా మీ హృదయం పూర్తిగా ప్రేమను వదిలేయలేదు. మీరు కోల్పోయింది కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక కల అన్నమాట. ఒక భవిష్యత్తు, ఒక నమ్మకం. అందుకే ఈ బాధ మీకు అంత లోతుగా అనిపించింది. కానీ యూనివర్స్ చెప్తున్నారు, మీ హృదయంలో ఇంకా ఆశ మిగిలి ఉండటం మీ బలహీనత కాదు. అదే మీ హృదయ స్వచ్ఛతకు గుర్తు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఆశను ఎదుటివారి మార్పుపై కాకుండా మీ జీవితాన్ని కొత్త వెలుగుపై పెట్టమని స్టార్ కార్డ్ ద్వారా యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్ చూడండి. ఈ కార్డు ఈ స్ప్రెడ్లో ఒక గొప్ప మలుపును సూచిస్తుంది. యూనివర్స్ మీకు ఒక కొత్త భావోద్వేగ ప్రారంభాన్ని సిద్ధం చేస్తున్నారు మీకే. అది ఈ పర్సన్‌తోనా, మీ పర్సన్‌తోనా, లేదా మీ జీవితానికి వచ్చే కొత్త అధ్యాయమా అనేది ప్రతి ఒక్కరి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఎవరికి వారికి ఒక్కొక్కరికి ఎవరికి వారి సిట్యుయేషన్స్ ఓరియెంటెడ్‌గా. మీ పర్సన్ హార్ట్‌ఫుల్లీ నిజంగానే మారే వచ్చారు. ఇంక తిరిగి చెడ్డ గుణానికి తావు ఇవ్వరు. మీ పర్సన్‌లో రాక్షసత్వాన్ని పూర్తిగా కాల్చేసి వచ్చారా మీకు అవకాశం ఇస్తారు ఆ పర్సన్‌తో. అలా కాదు అంటారా, ఇంకా కొత్త పర్సన్‌తో కొత్త అధ్యాయాన్ని యూనివర్సే తెలుస్తారు మీకు. అది ఇక్కడ విషయం. అదే ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు చాలా గట్టిగా. సో, యూనివర్స్‌కి సరెండర్ చేసేసేయండి. ఏదైనా మీ మంచికే. కొత్త పర్సన్ వచ్చినా భగవంతుడు ఇస్తున్న గిఫ్ట్ అది. ఈ న్యూ ప మీ మీ పా మీ పర్సనే వచ్చినా అది కూడా మీకు యూనివర్స్ ఇస్తున్న గిఫ్టే. బికాజ్ అంత స్వచ్ఛంగా మార్చి మీకు యూనివర్స్ ఇస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపై మీ హృదయం మళ్ళీ భయంతో కాదు, ఆత్మ గౌరవంతో ప్రేమించాలి అని చెప్తున్నారు. ఓకే?
మీ ప్రేమను విలువైనదిగా చూసే వ్యక్తి మాత్రమే మీ జీవితంలో నిలిచే అర్హత కలిగి ఉంటారు అనేది చెప్తున్నారనమాట ఇక్కడ యూనివర్స్. సో ప్రేమ పేరుతో మొదలైన ప్రతి బంధము కూడా చివరకు ప్రేమతోనే కొనసాగదమ్మా. ప్రేమతోనే కొనసాగదు. మధ్యలో నిజాయితీ, బాధ్యత, పరస్పర గౌరవము లేకపోతే మాత్రం ఎట్లా మీరిద్దరూ చాలా హ్యాపీగా ఫస్ట్ రోజుల్లో అందమైన జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరికి ఆ అందమైన జ్ఞాపకాలు కూడా బాధగా మారిపోతాయి ఇక్కడ మీకు. ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అదే ఇక్కడ. కానీ నీవు అనుభవించిన ఈ అనుభవం నిన్ను విడగొట్టడానికైతే కాదు, నీ విలువను గుర్తించడానికి. ఇకపై నీ హృదయాన్ని గౌరవించే ప్రేమను ఏదైతే ఉంటుందో ఆ ప్రేమకు మాత్రమే ఎంచుకునే స్థాయికి తీసుకురావడానికి మీకు యూనివర్స్ ఈ ప్రయాణాన్ని ద్వారా మీకు తెలియజేశారు. యూనివర్స్ చూపించిన ఈ ప్రయాణాన్ని కూడా మీరు రెస్పెక్ట్ చేయాలి. బికాజ్ ఇలా జరగబట్టే మీ పర్సన్ యొక్క అసలు బుద్ధి మీకు బయటపడింది. ఓకే, సో ప్లీజ్ ఇగ్నోర్ ద సౌండ్స్ అమ్మ బిహైండ్. సో హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. నేను వాళ్ళని అలా అని చెప్పి రీడింగ్ చేయకుండా కూడా ఆపలేను. ఓకే, సో అది ఇక్కడ విషయము. సో నెక్స్ట్ మనకి 2 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ ఈ బంధంలో జరిగిన ప్రధాన సమస్యను చూపిస్తున్నారు మనకి ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్ ద్వారా. మీలో చాలామంది ఇలా ఫీల్ అయి ఉండొచ్చు. నేను ఒక చిన్న ప్రశ్న అడిగాను కానీ సమాధానం చెప్పకుండా పూర్తిగా దూరం అయిపోయారు అని చెప్పేసి. ఇది ఎంతమందికి ఖచ్చితంగా ఫేస్ చేశారు? సమాధానం చెప్పరు, అడిగే చిన్న ప్రశ్నలకి కూడా ఎస్కేప్ అయిపోతారు. అదే ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు. నేను ఏ తప్పు చేశానో కూడా చెప్పలేదు అని మీరు ఫీల్ అవుతున్నారు. మీరు ఇక్కడ ఏ తప్పు చేయలేదు, అందుకే యూనివర్స్ చెప్తున్నారు, నేను కాదు. మీరు ఇక్కడ ఏ తప్పు చేయలా. మీరు తప్పు చేశారు అన్నట్టు మీ వైపు ఫింగర్ పెట్టి వేలు చూపించి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసడం జరిగింది. బికాస్ మీరు అడిగే ప్రశ్నలో నిజాయితీ ఉంది, ఆ నిజాయితీని వాళ్ళు ఫేస్ చేసే ధైర్యం లేదు. అది ఇక్కడ విషయం. కానీ ఒక్కసారిగా ఇక్కడ మిమ్మల్ని మీరే జీవితంలో లేనట్టుగా చేసేసారు. మీ జీవితం మీ చేతుల్లో లేదు, మొత్తం స్పాయిల్ అయిపోయిన విషయంగా ఇక్కడ చేసేసారు ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే స్పష్టంగా మాట్లాడాల్సిన చోట మౌనం ఎంచుకోవడము, నిర్ణయం చెప్పాల్సిన చోట చాలా కన్ఫ్యూజ్డ్గా గందరగోళంలో ఇటువంటి పరిస్థితులు ఈ బంధాన్ని మరింత భారంగా మార్చేసాయని చెప్తుంది. మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ని ఈ కార్డ్ చెప్తుంది. సో యూనివర్స్ చెప్తున్నారు మీతో, ఒక మనిషి మాట్లాడకుండా ఉంటే ఆ మాట్లాడకుండా ఉండే విధానము తనకి రైట్ ఉంది, తనకు ఖచ్చితంగా రైట్ ఉంది మాట్లాడకుండా ఉండే విధానం. కానీ ఎదుటివారిని నిరంతరం సందేహాల్లో ఉంచడం ఆరోగ్యకరమైన సంబంధానికి సంకేతం కాదు కదా. ఇక్కడ మీ పర్సన్ మాట్లాడుకోకుండా బ్లాక్స్ చేసేసి తన పైశాచికాన్ని ఈ విధంగా మీ పైన తీర్చుకోవడానికి చేస్తే అది ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది? అల్టిమేట్లీ మీ హెల్త్ మీద పడుతుంది, మీ హెల్త్ మీదే గట్టిగా పడుతుంది. అంతేకాదు ఇక్కడ జరుగుతుంది మీకు. సో అది ఆరోగ్యకరమైన సంబంధానికి సంకేతం కాదు, అవన్నీ సంకేతాలు మీకు. మీరు మీ పర్సన్తో ఉండాల్సిన ఈ రిలేషన్కి, మీ ఇద్దరి బంధానికి ఎన్నో సంకేతాలు. ఈ బ్లాక్స్ నాకు ఇక్కడ కనిపించింది. ఈ బ్లాక్ అనే పైశాచికాన్ని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా హింసించేస్తున్నారు. మీరు ఏమన్నా అడిగితే దాన్ని ఒకసారి అడిగితే దాన్ని నుంచి వెళ్ళిపోతారు, ఇంకొకసారి అడిగితే బ్లాక్, ఇంకోసారి వేరే విధంగా అడిగితే ఇంకా అన్ని బ్లాక్. ఏమేమి దారులు ఉన్నాయో దారులన్నీ ఎతికిసుకొని బ్లాక్. ఇంకా మీ అనే గాలి వాళ్ళకి సోకకుండా ఒక పెద్ద అడ్డుగోడ కట్టేస్తారు. అదే ఒక భయం. అది మీకు తెలుసు. మీకు అంతకు మించి శిక్ష ఏ విధంగా తిట్టినా కూడా మీరు భరిస్తారు. ఆ బ్లాక్ అనేది తప్ప, ఆ బ్లాక్ అన్న ఘోరాన్ని మీరు భరించలేరు, తీసుకోవడానికి రెడీగా లేరు. కానీ ఈ పర్సన్ ఏం చేస్తున్నారు? అదే ఆయుధాన్ని ఉపయోగిస్తున్నారు మిమ్మల్ని చంపడానికి. అవునా కాదు? 8 ఆఫ్ Wands చూడండి. ఈ కార్డు చాలా వేగంగా మారిపోయే ప్రవర్తనను సూచిస్తుంది నాకు ఇక్కడ. అంటే ఒకరోజు గంటల కొద్దీ మాట్లాడటము, మరుసటి రోజు పూర్తిగా కనిపించకపోవడము. మీతో మీ పర్సన్ ప్రవర్తన, మెసేజ్లు చదివి కూడా సమాధానం ఇవ్వకపోవడము, ఒక్కసారిగా అన్ని కమ్యూనికేషన్ మార్గాలు మూసేయడము, బ్లాక్స్ చేసేసి భయంకరమైన శిక్ష కింద. ఇలాంటి అనుభవాలన్నీ మీరు అనుభవించి ఫేస్ చేసి వచ్చారు. సో యూనివర్స్ ఇక్కడ మీ బాధను గుర్తిస్తున్నారని చెప్తున్నారు. ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పు వల్ల అసలు ఏమైంది అనే ప్రశ్నతో మీరు చాలా కాలం చాలా దారుణమైన చీకటి రోజులు గడిపారు. కానీ ఇప్పుడు మీ దృష్టిని సమాధానం రాని మెసేజ్ల పైన కాకుండా మీ మనశ్శాంతిపై పెట్టమని యూనివర్స్ స్వయంగా చెప్తున్నారు.
ఓకే. సో నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇదేంటంటే చాలా ముఖ్యమైన లెసన్ నేర్పుతుంది. సంబంధం అంటే స్థిరత్వం అమ్మ. సంబంధం అంటే స్థిరత్వం ఖచ్చితంగా. ఈరోజు ఒకలాగా రేపు ఇంకొకలా ఉండడం కాదు, ఊసర వెళ్ళిలాగా. ఇక్కడ మీ పర్సన్ ఊసర వెళ్ళే క్షణానికి ఒక రంగు మారుస్తారు. చిన్న చిన్న విషయాల్లో నిజాయితీ ఉండదు. చిన్న చిన్న విషయాల్లోనే నిజాయితీ లేనప్పుడు ఇంకా రేపు నాడు పెద్ద విషయాలకి ఏం స్టాండ్ తీసుకుంటారు? సో పర్టికులర్ సమయం సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని అదర్స్ దగ్గర మీకు రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి. మీరు ఎంత అనుభవం మీరు ఏ విధంగా కొట్టుకున్నా, ఏ విధంగా గొడవలు ఆడుకున్నా ఎదుటి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి మీకు. అలాగే మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో మీరు ఒకరికొకరు చేసుకున్న ప్రామిసెస్ ఆ మాట నిలబెట్టుకోవాలి. యూనివర్స్ చెప్తున్నారు, నెమ్మదిగా వచ్చిన స్థిరత్వము ఏదైతే మీ ఇద్దరి మధ్య నెమ్మదిగా స్టెబిలిటీ వస్తుందో అది నెమ్మదిగా వచ్చినా కూడా స్థిరంగా ఉంటుంది. వేగంగా వచ్చి మళ్ళీ మాయమైపోయే బంధము విలువ ఉండదు, దానికి ఏం విలువ. సో నెమ్మదిగా వస్తున్నా కూడా స్టెబిలిటీ ఉంటుంది, ఆ బంధమే గొప్పది. స్పీడ్గా వచ్చేసి స్పీడ్గా నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను అని చెప్పేసి మాయమైపోయే బంధం ఒక మాయ పొర అంతే. అందుకే ఇప్పుడు మీరు కూడా ఎవరి మాటల కంటే వారు చెప్పే మాటలు చెప్తారు కదా, వాటికంటే స్థిరమైన ప్రవర్తనను గమనిస్తారు కూడా అని చెప్తున్నారు యూనివర్స్. ఓకే, బికాజ్ మీకు తగిలిన దెబ్బ అటువంటిది, అంతే కదా, దెబ్బే కదా అటువంటిది. ఆ దెబ్బ తగలకపోతే ఎట్లా ఉండేది? పేజ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఈ కార్డ్ ద్వారా యూనివర్స్ ఒక కొత్త అవగాహన ఇస్తున్నారనమాట. మీరు మీకు జరిగిన ఏదైతే అనుభవం ఉందో దాని ద్వారా చాలా నేర్చుకున్నారు. ఎవరిని వెంటనే నమ్మకూడదో, ఎప్పుడు హద్దులు పెట్టాలో, ఎప్పుడు మన విలువను మనమే కాపాడుకోవాలో ఇప్పుడు మీకు ముందు కంటే బాగా అర్థమవుతుంది. అవునా? కొన్నిసార్లు బాధ కూడా ఒక గురువులా పనిచేస్తుంది అన్నమాట. సో అది మనల్ని విరగొట్టడానికి కాదు ఆ బాధ, మళ్ళీ అదే పరిస్థితి ఎదురైతే ఈసారి మరింత వివేకంతో నిర్ణయాలు తీసుకునేలా తయారు చేయడానికి అనమాట ఆ సిచ్యువేషన్. సో మీ ప్రశ్నలకు సమాధానం రాకపోవడం వల్ల మీరు మీ విలువను అనుమానించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొంచెం కూడా స్పష్టత ఇవ్వకుండా మిమ్మల్ని ఈ గందరగోళంలో ఉంచిన అనుభవం బాధాకరమైంది, కానీ అదే అనుభవం ఇప్పుడు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. సో నిజమైన బంధం గందరగోళాన్ని కాదమ్మా, భద్రతని ఇస్తుంది. మౌనం అస్సలు ఇవ్వదు, మౌనాన్ని కాకుండా పరస్పర గౌరవాన్ని పెంచుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి దస్తాను ఈ కార్డు మొత్తం రీడింగ్లో ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తుందమ్మా. ఇంతకాలం మీరు అనుభవించిన ఈ గందరగోళము, ఈ మౌనము, ఈ ప్రశ్నలకు సమాధానం దొరకకపోవడము, ఇవన్నీ కూడా ఒక దశలో స్పష్టత వైపు కదిలే ఎనర్జీ కనిపిస్తుంది నాకు ఇక్కడ. మీలో చాలామంది ఒకప్పుడు ఇలా అనుకున్నారు, నేను ఇంత ప్రేమించిన వ్యక్తి ఇలా ఎందుకు మారిపోయారు, నేను ఏ తప్పు చేశాను అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకునే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేలాగా ఈ పర్సన్ ప్రవర్తించారు. యూనివర్స్ ఇప్పుడు మీకు చెప్తున్నారు, నిజం తెలుసుకున్న తర్వాత మీరు మిమ్మల్ని మీరు నిందించుకోవడం కంటే మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. సన్ ఈ కార్డు మీ జీవితంలో వెలుగు మళ్ళీ ప్రవేశించే దశను సూచిస్తుందమ్మా గట్టిగా. ఓకే, సో 10 ఆఫ్ వ్యాన్స్ చూడండి, ఇదేంటంటే మీ హృదయం ఎంత భారాన్ని మోసిందో చూపిస్తుంది. 10 ఆఫ్ వ్యాన్స్ ఒక బంధాన్ని ఏదైతే మీరు చాలా ట్రై చేశారో ఆ కాపాడేది మీరు మాత్రమే అయిపోయిన సందర్భాలు అన్నమాట. ఒంటరిగా మీరు మాత్రమే ఈ బంధాన్ని కాపాడుకోవాలనుకోవడం, ఒంటరిగా పోరాడారు, మీరు ఒక్కరు మాత్రమే కాపాడుకోవడానికి చూపిస్తుంది. ప్రతి గొడవ తర్వాత మీరు మాత్రమే ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఎన్ని కోట్లు చెప్పండి, ఒక్కసారన్నా దిగి వచ్చారా? సో ఎదుటివారి మౌనం వల్ల ప్రతి రాత్రి మీరు మాత్రమే ఏడ్చిన సందర్భాలు. ఈ పర్సన్ మౌనంతో ట్రీట్మెంట్ ఇచ్చేవారు, బ్లాగ్స్తో ట్రీట్మెంట్ ఇచ్చేవారు. అవునా? అవతల ఏం లేదు, చాలా ఎగ్జైట్మెంట్గా మంచిగా ఎంజాయ్ చేసుకున్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్, 100% రాసి పెట్టిస్తే అది మీరు ఆలోచించినా మీకు తెలిసిపోద్ది. అవును కదా, మీరు పడిన బాధలో 1% పడినా వారు కామ్గా ఉంటారా? వెంటనే అన్బ్లాక్ చేసి మీకు కాంటాక్ట్ వస్తారు కదా, సఫర్ అవుతూ కూర్చుంటారా మూల? సో ఇక్కడ మీరు మాత్రమే ఏడ్చిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇవి మీలో ఖచ్చితంగా మీరు చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది, బికాజ్ ఇట్స్ అ యూనివర్సల్ మెసేజ్.
ఓకే. యూనివర్స్ సాక్షాత్తు మీకు ఇస్తున్నారు. మీకు చెప్పాను కదా స్టార్టింగే, ఇది అందరూ చూడరు. ఎవరికి చేరాలో వారికే చేరుతుంది. సో, యూనివర్స్ చెప్తున్నారు మీకు. ఒక బంధము భారాన్ని ఒక్కరే జీవితాంతం మోసే అవసరం లేదిక్కడ. మీ ఇద్దరి యొక్క బంధం యొక్క భారం. ప్రేమ అనేది అసలు ఇద్దరు కలిసి మోయాల్సిన బాధ్యతమ్మ. ఒక్కరు మోయాల్సిన అవసరం కొంచెం కూడా లేదు. ఒకరి భుజాలపై మాత్రమే అంటే అది ప్రేమ కంటే భారంగా ఎక్కువ మారుతుంది. ఇప్పుడు ఆ భారాన్ని కింద పెట్టే సమయం వచ్చిందని యూనివర్స్ మీకు ఇక్కడ చెప్తున్నారు. ఇక మరి గుర్తుపెట్టుకొని మరి ఆచరణలో పెడతారో లేదో ఇక మీ ఇష్టం మరి. ఓకే. 3 ఆఫ్ వ్యాండ్స్ ఈ స్ప్రెడ్కి ఇది ఒక ఆశాజనకమైన ముగింపమ్మ. ఫైనల్ కార్డ్ సెట్ కదా. సో యూనివర్స్ మీ గతాన్ని కాదు మీ భవిష్యత్తుని చూపిస్తున్నారు నాకు ఇక్కడ ఈ కార్డ్ ద్వారా. 3 ఆఫ్ వ్యాండ్స్ ద్వారా ఇప్పటి వరకు మీ దృష్టి ఒక వ్యక్తి మీద ఉంది, ఆ పర్టికులర్ పర్సన్ మీదే. కానీ ఇప్పుడు మీ దృష్టి మీ పీస్, మీ ఎదుగుదల, మీ కొత్త అవకాశాల వైపు తిరగాలని యూనివర్స్ కోరుతున్నారు ఇక్కడ. యూనివర్స్ కోరుతున్నారు. యూనివర్స్ కోరికని నెరవేరుస్తారా లేదా నాకు సమాధానం చెప్పండి త్రూ కామెంట్స్ ద్వారా. అర్థమవుతుందా? అస్సలు ఇంక ఇగ్నోర్ చేయడానికి లేదు. ఎవరో ఒకరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది మీ విలువను నిర్ణయించదమ్మా ఇక్కడ. మీరు ఆ అనుభవం నుంచి ఎలా బయటకు వచ్చారనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఇక్కడ. సో యూనివర్స్ చెప్తున్నారు, నీ కన్నీళ్లను ఎవరూ చిన్న చూపు చూడలేదమ్మా. నీవు మౌనంగా అనుభవించిన బాధ కూడా విశ్వానికి తెలుసు అని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. కానీ ఆ అనుభవం నీ జీవితానికి ముగింపు కాదు, అది నీ వెలుగును మళ్ళీ గుర్తు చేసే మలుపు అన్నమాట. నేను అర్థం చేసుకోకుండా దూరమైన వారికి వారి వెనకాల వెంబడించడం కంటే మిమ్మల్ని మీరు గౌరవించే జీవితాన్ని నిర్మించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్తున్నారు ఇక్కడ. ఇకపై భయంతో కాదమ్మా, ఆత్మ గౌరవంతో జీవించండి. సందేహాలతో అస్సలు జీవించవద్దు. స్పష్టతతో ముందుకు నడవండి. మీకు తగిన ప్రేమ, గౌరవము, ప్రశాంతత సరైన సమయంలో మీ జీవితంలోకి వచ్చి స్థిరపడి ఉంటాయి మీతో పాటు. ఓకే. సో నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండి. లియో సింహరాశి, ఎక్వేరియస్ కుంభరాశి, జెమినీ మిథున రాశి, లిబ్రా తులారాశి, ఎక్వేరియస్ కుంభరాశి చెప్పాను, టారస్ వృషభ రాశి, క్యాప్రికాన్ మకర రాశి, ఏరీస్ మేషరాశి, విర్గో కన్యా రాశి, పైసిస్ మీనరాశి, సాజిటేరియస్ ధనుసు రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి. ఈ రాశుల వాళ్ళు అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నారమ్మా. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ